హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, నా శ్రీమంతం వీడియో అనమాట. సో చాలా ఎక్సైటింగ్ అయితే ఉంది. ఇవాళ ఈవినింగ్ శ్రీమంతం. సో వర్క్స్ అయితే చాలా హడావిడిగా సాగుతున్నాయి అండ్ అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. సో చాలా హడావిడి అయితే ఉండబోతుంది. సో ముందుగా మాకు దగ్గరలో అయితే మేము మధుర బ్యాంక్వెట్ ఫంక్షన్ హాల్ చూస్ చేసుకున్నాము. సో దాట్ ఈజీగా ఉంటుంది, కొంచెం దగ్గరగా ఉంటుంది. అండ్ ఇప్పుడు డెకోర్ అవి స్టార్ట్ అయ్యాక కూడా మేము వెళ్ళి చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లాంగ్ అయితే ఒక 4-5 రౌండ్లు వేయలేం కాబట్టి. సో ఇప్పుడైతే నేను శివ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ ఒకసారి వెళ్ళి చూసి వస్తాం. లైక్ ఎక్కడి వరకు స్టార్ట్ అయ్యాయి, పనులు స్టార్ట్ అయ్యాయి లేదా, ఈవినింగే కదా, మళ్ళీ మెస్అప్ అయిపోతుంది. ఏమన్నా చేంజెస్ ఉంటే ముందే మాట్లాడి చేసుకోవచ్చు అని చెప్పేసి దగ్గరగా చూస్ చేసుకోవడం అయింది. సో ఇవాళ వీడియోలో మీరు చూడొచ్చు డెకోర్ ఎలా జరుగుతుంది, మేము ఏమేమి శివ నాకు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమేమి పెడుతున్నాడు అండ్ ఎంతవరకు పనులు సాగుతున్నాయి, ఫైనల్గా నేను ఎలా రెడీ అయ్యాను ఏంటో కూడా అన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. సో లెట్స్ గో. పోస్టర్స్ ఇవి ఇప్పుడే వద్దని చెప్పాను కదా నేను, అందుకే బయట ఇట్లా ఇది పెట్టాను. లోపల చూసావా? అది లోపలిది చూసే షాక్ అయ్యా. ఈ హాల్ వాళ్ళు ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక మనదే అనుకుంటా అంత పెద్ద పోస్టర్ అనుకుంటా. మరి చూడ శ్రీమంతం అని తెలియాలిగా. వెల్కమ్ టు మై శ్రీమంతం. సో ఇప్పుడు నేను డెకోర్ ఎంతవరకు వచ్చింది అండ్ నేను 21 ప్లేట్ డెకోర్స్ కూడా పిలిపించాను అనమాట. ఆల్ ది వే బెంగళూరు నుంచి వచ్చారు దివ్య గారు అండ్ యూ ఆల్ నో లలిత డాల్స్ క్రియేషన్స్ పేజ్ నుంచి. సో ఆవిడ నాకు సర్ప్రైజెస్ కూడా ఉందని చెప్పింది. సో అన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఇంటికి వెళ్ళి రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో రండి చూసి. ఇంతకా పోస్టర్ మీద సర్ప్రైజ్ ఇంట్లో ఏం తిడతారో తెలీదు. సో ఓన్లీ శివ ఇలా పోస్టర్ డిజైన్ చేస్తూ అత్తే మావయ్యకి ఓన్లీ ఇదే చూపించారు. సో ఇదైతే సర్ప్రైజ్. తెలీదు నాకు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది. సో నా సర్ప్రైజ్ తో పాటు వాళ్ళకు కూడా సర్ప్రైజ్. అన్నీ నీ పన్ను లేదా పోస్టర్ లో? పర్లేదా? అయ్యో పన్ను పెట్టాల్సింది కదా. ఈ జడ కావాలంట. ఈ జడ అంతా ఇది కూడా మొయ్యదు. ఆల్మోస్ట్ హెయిర్ స్టైల్ అయిపోయింది. నెక్స్ట్ శారీ చేంజ్, దెన్ జ్యువెలరీ కూడా ఒక లుక్ వేసేయండి. పెద్ద పాప. సో హరిణి హెయిర్ స్టైల్ అండ్ హరిణి ఫైనల్ లుక్. It's me, Harini. You're looking beautiful. Thank you. Like pretty doll. Thank you. సో మేకప్ అండ్ ఆల్మోస్ట్ హెయిర్ స్టైల్ అయిపోయిందంటే పూలు పెట్టి జడ పెట్టించుకోవాలి అండ్ ఈ చిన్న బేబీ హెయిర్ని స్ప్రే చేయాలి. సో ఈలోపు మీరు నా జ్యువెలరీ చూసేసారు కదా, ఇదంతా కూడా నేను ఇమ్మడి లోగో తీసుకున్నాను అనమాట, స్పెషల్లీ ఫర్ శ్రీమంతం. అండ్ దిస్ ఈజ్ మై శ్రీమంతం కోసం శారీ. యూ కెన్ సీ. సో స్పెషల్లీ శ్రీమంతం కోసం ఈ బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే సో ఇది మదర్ విత్ బేబీ గర్ల్ అనుకుంటా, ఐ డోంట్ నో. దిస్ ఇస్ ఫాదర్ విత్ బేబీ బాయ్ ఐ గెస్. సో ఇలా
ఇప్పుడు మా ఫ్యామిలీ కంప్లీట్ అవ్వబోతుంది, ఇంకొకరు వస్తున్నారు, ఐదర్ బేబీ గర్ల్ ఆర్ బాయ్, కాబట్టి వీఆర్ ఎక్సైటెడ్. సో ఇప్పుడు ఈ జ్యువెలరీ ఇదంతా కూడా వేసేసుకొని నేను ఫైనల్ లుక్తో మిమ్మల్ని అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర కలుసుకుందాము. లెట్స్ గో. as any to see the horizon in the far. Excuses were two for a penny. Today, well, something's gotta give. Today is a good day to First time I ever saw you, I fell in love when you entered the room. And when the light hit your face, we were just kids, but I knew right away that I will be with you until I stop breathing.
I will keep loving you as long as my heart's beating. Oh, hold me close, promise you won't let go. I'm nothing without you, I don't know what I would do without you. You are the one I choose. సో గాయస్ ఇప్పుడు దాకా బ్యూటిఫుల్ డెకోర్ చూసారు కదా. ఈ ప్లేట్ డెకోర్ చాలా సర్ప్రైజింగ్గా ఉంది. కొన్ని ఎలిమెంట్స్ అయితే నిజంగానే నాకు దివ్య గారు చాలా సర్ప్రైజ్ చేశారు. సో యూ ఆల్ నో దివ్య గారు ఫ్రమ్ లలిత డాల్స్ పేజ్, అండ్ ఇప్పుడు లలిత క్రియేషన్స్ పేజ్ నుంచి ఈ ప్లేట్ డెకోర్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇంతకుముందు కూడా ఉంది కదా. సో మీరు ఆల్రెడీ నా మేనుకూడలు ఫంక్షన్ జరిగింది కదా, శివ మేనుకూడలు ఫంక్షన్. సో దాంట్లో హాఫ్ శారీ ఫంక్షన్లో కూడా తను ఆల్ ద వే ట్రావెల్ చేసి మాకు బ్యూటిఫుల్గా చేశారు. సో ఈసారి నాకు సర్ప్రైజింగ్గా నేను చేసేస్తాను అని చెప్పారంతే. సో కొన్ని ఎంత బాగున్నాయి అంటే ఆ కొబ్బరివి, అండ్ ఇప్పుడు ఈ డ్రెస్లో ఉన్నతో దాంతో, అండ్ మొన్న మాకు రీసెంట్గా ఫోటోషూట్ జరిగింది దాంట్లో చేసినవి అన్నీ కూడా చాలా సర్ప్రైజింగ్గా చేశారు. మీరు ఆల్ ఓవర్ ఎక్కడైనా ఆంధ్ర తెలంగాణ రీజియన్స్లో ఎక్కడ ప్లేట్ డెకరేషన్ ఎనీ ఈవెంట్. సో నేను వీళ్ళ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగా చేస్తారు అండ్ తక్కువ టైంలో చేసేసారు అసలు. నేను చెప్పాను అండ్ కొన్ని ఎలిమెంట్స్ మా దగ్గర దొరకవు కదా, లైక్ ఈ కొబ్బరి, ఆ కోన్స్, ఆ లడ్డూలు అవి స్పెషల్గా చేయించారు కదా. కార్వింగ్వి మాత్రం వాళ్ళు చెప్తే ఏ ఈవెంట్ ఎవరి ఈవెంట్ అని మేము స్పెషల్గా కార్వ్ చేపిస్తాము, కస్టమైజేషన్. సో మీకు ఈవెంట్ ఎలాంటిదైనా లైక్ మెహందీ, హల్దీ, సంగీత్, ఇప్పుడు అన్నిట్లో మనం స్పెషల్గా చేయాలి అని అంటే ఆబ్వియస్లీ ఇలాంటి డెకోర్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో తర్వాత నేను ఉంచేసుకోవచ్చా మొత్తం అన్నీ కూడా మేము క్లయింట్స్కి, జనరల్గా క్లయింట్స్కి మొత్తం ఏవైతే యూస్ అవును ఎప్పుడు చెప్తారు, అయ్యో ఇవన్నీ ఇంత కాస్ట్లీగా తెచ్చారు కదండి మీరు వెనక్కి తీసుకెళ్ళరా అంటే, లేదు ఈ స్వీట్స్, ఫ్రూట్స్, వాట్ ఎవర్ ద థింగ్, ఆ ప్లేట్స్ కాకుండా ప్లేట్స్ వాళ్ళు తీసుకెళ్తారు. ఎందుకంటే అన్ని చోట్లకి డెకోర్ చేయాలి, అవి సిల్వర్ది కాబట్టి. సో ఎక్సెప్ట్ ప్లేట్స్ దాంట్లో పెట్టినవని మనకి ఇచ్చేస్తారు కదా. ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని ప్లేట్స్ రిలేటెడ్ ఐటమ్స్. ఎగ్జాక్ట్లీ. సో అప్కమింగ్ మీ ఇంట్లో ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా కూడా డెఫినెట్లీ లలిత క్రియేషన్స్ పేజ్ అండ్ అలాగే లలిత డాల్స్ పేజ్, ఎస్పెషలీ డాల్స్ అయితే నాకు ఏ అకేషన్ అయినా కూడా తను చేసి పంపిస్తూ ఉంటారు. అసలు ఇప్పుడు అప్కమింగ్ నేను ఎగ్జైటింగ్గా ఉన్నాను. లైక్ ఎవరు పుడతారో తెలియదు కాబట్టి ఆవిడ రెడీగా ఉంటారు. కలర్ చెప్పండి, కాస్ట్యూమ్ కలర్ చెప్పండి, జల్దీ చెప్పండి, నేను చేసి పంపించాలని. సో నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఆవిడే చూపిస్తారు కాబట్టి ఇది కూడా సేమ్ కాస్ట్యూమ్ కలర్ చెప్పండి, కాస్ట్యూమ్ కలర్ చెప్పండి అని నాకు సర్ప్రైజింగ్గా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, నేను అక్కడ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఫంక్షన్ అంతా అయ్యే వరకు ఉండి వెళ్ళాలి మీరు, అటు ఇటు వెళ్ళిపోకుండా. సో మీరు ఈలోపు మళ్ళీ ఇంకొక లుక్ వేసుకోండి. And it's all for you, it's all for you, it's all for you, it's all for you. I did it all for you, it's all for you, it's all. You set my world on fire. 내 세상에 번져 널 사랑하고 내 품에 안겨 함께 늙어가는 나고 싶어. 네 맘도 나와 항상 같은 맘 변치 말고 매일 내 곁에 있어줘.
చూసేసారు కదా, ఈ స్పెషల్ వీడియోని నాకు ఇంతతో ఎండ్ చేయడం ఇష్టం లేదు. అందుకే దీనికి పార్ట్ 2గా నా శ్రీమంతానికి ఎవరెవరు గెస్ట్లు వచ్చారు, ఏమేమి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ జరిగాయి, ఇంకా అసలు ఏం జరిగింది శ్రీమంతంలో అన్నది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడొచ్చు. అస్సలు మిస్ అవ్వకండి. నేను అది నెక్స్ట్ ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. ఉగాది సెలబ్రేషన్స్ ఇలా స్టార్ట్ అయ్యాయి, అన్నీ రెడీగా ఉన్నాయి. అండ్ పచ్చడి చేసే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇవాళ సర్ప్రైజ్గా వీళ్ళిద్దరు పచ్చడి కలుపుతున్నారంట. చూడాలి ఏంటి. అందరికి రోజీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మా హరిని ట్రెడిషనల్గా ఎంత బాగా రెడీ అయింది చూడండి. కొత్త దిద్దులు పెట్టుకుంది. ఎవరు కొనిచ్చారు కొత్త దిద్దులు?